ఫ్రెండ్స్, యాలుక్కాయ పచ్చడి అండి. వినాయక చవితికి తెచ్చుకుంటాం కదా మనం యాలుక్కాయలు, అవండి. నేను ఇంటికాడ ఉంటే తీసుకున్నానండి. చూద్దామండి ఎలా చేస్తారో. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్లో తిన్నాక పెట్టండి. వెళ్దామా ప్రాసెస్లో. యాలుక్కాయలండి నేను ఎంచుకుంటున్నాను. ఫస్ట్ ఎంచుకోవాలి, మంచిగా నల్లగా అయ్యేదాకా ఎంచుకోవాలండి. నేను 4 కాయలు తీసుకున్నాను. 4 కాయలు కూడా ఇలాగనే ఎంచుకున్నాను. చూడండి, నేను పొట్టు తీసుకుంటున్నాను. ఇలా కొడితే పొట్టు వస్తుందండి. పైన పొట్టు తీసుకోవాలి. లోపల ఉన్న గుజ్జుని మనం తీసేసుకోవాలన్నమాట. చూడండి, అలా ఉంటుంది లోపల. అన్నీ అలా పలగొట్టుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకొని లోపల ఉన్న గుజ్జుని తీసుకుంటున్నాను. 1 స్పూన్ సాయంతో తీసుకోండి. చాలా మంచిదండి. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు ఇలా పచ్చడి వేసుకొని తినేవాళ్ళంట. చాలా హెల్త్కి మంచిది అనేసి. నేను 4 కాయలకు 30 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అబ్బా, అసలు వదిలిపెట్టారండి మీరైతే. ఒక్కసారి ఇలా చేసుకొని తింటే. మార్కెట్లో అమ్ముతారు అనుకుంటా. మేము చెట్టు మీద ఉంటే చెట్టు మీద నుంచి తెంపుకొచ్చామండి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎల్లిపాయ గడ్డ 1 వేసుకోవాలి. మిక్సీ పట్టాక ఇప్పుడు అవి కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని 2 స్పూను పెరుగు వేసుకోవాలండి. ఎందుకంటే ఒగరు ఉంటుంది కొద్దిగా. ఆ ఒగరు పోవడానికి పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. పోపు గింజలు, ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అన్నీ కలబెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలండి. కలబెట్టుకున్నాక ఇంగువ వేసుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్ అయిన పచ్చడి అండి. అసలు ఏలక్కాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్లో చెప్పండి. చూశాక లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి.